మా ఊర్లో అయితే ఫుల్గా వర్షం వస్తూనే ఉందండి. అసలు ఉదయం నుంచి అయితే అస్సలు విడిపోయలేదు, పడుతూనే ఉందండి. అస్సలు చాలా జాగ్రత్త అండి, ఇంటి దగ్గర బయటికి రావద్దండి. ఆల్మోస్ట్ వాన అయితే ఇంకా భారీగా ఉందంట. ఈరోజు రేపు కొంచెం ఇళ్ళలా ఉండేందుకే ప్రయత్నం చేయండి. వర్షం అయితే చాలా ఫుల్గా వస్తూనే ఉందండి. ఉదయం నుంచి అయితే అస్సలు విడిపోయలేదండి. వర్షము వస్తూనే ఉంది, పడుతూనే ఉందండి. అసలు అబ్బో భలే చలిగా ఉంటుంది. పానాలు కూడా బయటకు వచ్చి వెళ్ళాలంటే పాపం ఈ వర్షం కారణంగా అయితే మూగజీవాలు అయితే బర్రెలు అవి కూడా ఇంటికైతే రావటం లేదండి. అడవికి వెళ్ళిపోయి అడవిలోనే ఉండిపోతున్నాయి. మా ఊర్లో అయితే ఇలా ఉందండి వాతావరణం. మరి మీ ఊర్లో ఎలా ఉంది? ఇలానే ఉందా, ఇంకా ఎక్కువగా ఉందా? చెప్పండి, చూద్దాం ఎలా ఉందో. వర్షం పడుతున్నప్పుడు మా ఊరు చూడండి, సైలెంట్గా ప్రశాంతంగా ఎలా ఉందో. కొండల లొకేషన్ చూడండి, వాతావరణం బాగుంది కదా. మబ్బుతో కూడిన కొండలు. ఇదైతే మా ఊరండి. మా ఇంటి చుట్టుపక్కల రాముల వారి గుడి. వర్షం అయితే ఉదయం నుంచి విడిపోయలేదండి. ఇంతకీ తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. ఆల్మోస్ట్ జాగ్రత్త అండి. అసలు ఇళ్ళల్లో నుంచి బయటికి రాకుండా కొంచెం జాగ్రత్తగానే ఉండండి, ఓకేనా. చెట్ల కిందికి అలా అయితే వెళ్ళకండి. ఉరుములు మెరుపులతో కూడిన వాన కూడా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. మా ఊర్లో వాతావరణం అయితే ఉదయం నుంచి ఇలాగే ఉందండి. ఉదయం నుంచి విడిపోయలేదు అస్సలు, నిజంగా విడిపోయలేకుండా పడుతూనే ఉంది వర్షం అయితే. అసలు ఎక్కడోళ్ళు అక్కడే గప్చి పడినట్టు ఇంట్లోనే ఉన్నాము. సాయంత్రం అయిపోయింది, ఇంకా ఇప్పుడు కూడా కొద్దిగా కూడా తగ్గలేదండి. ఈరోజు రేపు కూడా భారీ తుఫాను ఉందంటున్నారు. ఆల్మోస్ట్ ఇళ్ళలో ఏం చేస్తే బయటకి అయితే రాకండి, ఓకేనండి, జాగ్రత్త. మా ఊర్లో అయితే ఇలా ఉందండి వాతావరణం. మరి మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనండి. బాయ్. ఓకేనండి, మా ఊర్లో వాన పరిస్థితి అయితే ఇలా ఉంది. ఉదయం నుంచి ఇలాగే ఉందండి, ఓకేనా.